ఇప్పుడు మేమే సమాధానం చెప్పాలి అనుకుంటే మేము పార్టీలో లేము సార్. మరి ఏ పార్టీ అన్నా సరే స్ట్రాంగ్ అవ్వాలి, ఆ పార్టీ ముందుకు వెళ్ళాలి, ప్రజల్లో తెలవాలి, తెలుసుకోవాలి, ఆ పార్టీ గురించి అందరికి తెలవాలి అనుకుంటే మాత్రం ఎంతో అంత ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టండి ఏది కాదు. మరి అలాంటప్పుడు రాబోయే రోజుల్లో శివసేన అంటేనే ప్రజాసేవ, 80% మాది సోషల్ సర్వీస్. తద్వారా మేము పార్టీని ముందు తీసుకుపోతాము. ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి, ప్రతి మండలానికి మేము తీసుకొని మా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది మేము ఆలోచనలు ఉంటాం. ఎలక్షన్ అయిపోయాక అదే మా డిస్కస్ ఉంటుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్ లో ఎంపీ సీట్ నుంచి గెలవాలని లేదా అంటే ఇంకా ఆర్థికంగా మనము పార్టీ అనేది ఇంకా స్ట్రాంగ్ కాలేదు. మరి ఇప్పుడు మనం ప్రజలలో ఫస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మీ ఛానల్ ఉంది, మీ ఛానల్ అంటే ఫస్ట్ పెట్టినాక 100 మంది తెలవాలంటే మీరు ఎంత స్ప్రెడ్ చేస్తే 100 మంది తెలుస్తుంది. ఖచ్చితంగా సార్. నేను కూడా అదే అంటున్నాను. మా మెంటాలిటీ అదే విధంగా మేము కూడా పోతున్నాము. రాబోయే రోజుల్లో మీరు కూడా చూడండి, మీ ఛానల్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో మా పార్టీ కూడా అదే విధంగా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు చూడండి మీరు. ఖచ్చితంగా సార్ అవ్వాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల్లోకి వస్తాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అవ్వాలని అనుకుంటున్నాను. మరి 30 సంవత్సరాల్లో ఎలాంటి ఉద్యమాలు చేశారు, ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు మాకు చెప్పండి. ఇలా ఈ 30 సంవత్సరాల్లో మేము చాలా కార్యక్రమాలు చేశాము. చెప్పుకుంటూ పోతే మీకు టైం కూడా సరిపోదు. మాకు పర్లేదు, ఇంపార్టెంట్ చెప్పండి. ఇప్పుడు దారుసలాం 2017 ఆ కార్యక్రమం చేశాము. గోమాత మీద ఎన్నోసారి కార్యక్రమాలు చేశాము. మన ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము మేము. ఇంకోటి, ఎక్కడ అన్యాయం అయితే అక్కడ మేము ఫస్ట్ ఉంటాం. అది ఎవరైనా ఎమ్మెల్యే ఉండని, ఎంపీ ఉండని, మంత్రి ఉండని, వాళ్ళని నిలదీస్తాం మేము. మాకు మా ప్రాణానికి హాని ఉన్నా సరే మేము పోరాడతాము, దాన్ని సాధిస్తాము. శివసేన అంటేనే అది. దానికి మేము ఎవరు భయపడం. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతేనే ఇలా మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఇంకా మాకు ఇంకా ముందుకు పోయే అవకాశం వస్తుంది. మీ ఆశీర్వాదం వల్ల, ఛానల్ ఆశీర్వాదం వల్ల ముందుకు పోయే అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా ముందుకు పోతాము. రాబోయే రోజులలో ఇంకా పెద్ద స్ప్రెడ్ చేస్తాం మా పార్టీని. మీరు ఎటువంటి డౌట్ పడే అవసరం లేదు. మీకే తెలుస్తుంటుంది మేము ఏమి కార్యక్రమాలు చేస్తామని. ఖచ్చితంగా.